ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తనూజ పీక మీద కూర్చున్న రీతు తారాస్థాయికి చేరిన గొడవలు. ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన రోజు నుండి సోల్ మేట్స్ అంటూ చెట్టా పట్టాలు వేసుకుని తిరిగిన కంటెస్టెంట్స్ ఎవరైనా ఉన్నారా అంటే అది రీతు చౌదరి మరియు తనూజానే. వీళ్ళిద్దరి మధ్య మొదటి వారం నామినేషన్ సమయంలో చిన్నపాటి గొడవ జరిగింది. కానీ వీకెండ్లో నాగార్జున వీళ్ళిద్దరినీ కలిపేశాడు. అప్పటి నుండి మళ్ళీ మామూలుగానే ఉన్నారు. కానీ నేడు మాత్రం వీళ్ళిద్దరి మధ్య పెద్ద యుద్ధమే జరిగినట్టు అనిపిస్తోంది. నిన్న కెప్టెన్సీ టాస్క్ చివరి లెవెల్లో రీతు చౌదరి అన్యాయంగా భరణిని టాస్క్ నుండి తప్పించి డెమోన్ పవన్ ని కెప్టెన్ అయ్యేలా చేసినందుకు బాగా నెగిటివ్ అయింది. ఇక నేడు ఇంటికి శాశ్వత ఓనర్ అయ్యేందుకు పెట్టిన టాస్క్ లో ఆమె మరింత నెగిటివ్ అయ్యేలాగా అనిపిస్తుంది. కాసేపటి క్రితమే విడుదలైన 3వ ప్రోమోని చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతోంది. ఈ టాస్క్ లో ఇమాన్యుయల్ మరియు రీతు మధ్య ముందుగా చిన్న వాగ్వాదం జరుగుతుంది. అప్పుడు రీతు "నువ్వు పెద్ద రేలంగి మావయ్య అవ్వాలని చూడకు ఇమాన్యుయల్" అని అంటుంది. దానికి ఇమాన్యుయల్ "నేను రేలంగి మావయ్య కాకపోవచ్చు, కానీ నువ్వు మాత్రం రేలంగి అత్తవే" అని అంటాడు. అలా వాళ్ళిద్దరి మధ్య గొడవ జరుగుతుండగా "నీకు గ్రూప్ ఉన్నప్పుడు ఇమాన్యుయల్ కి గ్రూప్ ఉండకూడదా" అని రీతుని తనూజ ప్రశ్నిస్తుంది. "ఇందాక నువ్వు తనూజాని లేపేద్దాం పదా అని అన్నావు కదా, మరి అది ఆటేనా" అని అంటుంది. "నేనెప్పుడు అన్నాను, నిరూపించు" అని రీతు ఏడుస్తుంది. ఆ తర్వాత ప్రోమో చివరిలో రీతు చౌదరి తనూజాని బాస్కెట్ తో సహా ఈడ్చుకుంటూ వస్తుంది. చివరిలో తనూజ మీదకి ఎక్కి కూర్చుంటుంది. ఈ ప్రోమో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.